హలో ఎవ్రీవన్. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కళ్ళు ఎర్రగా అవుతున్నాయి, దురదలు బాగా ఉంటున్నాయని. దీన్ని ఆక్యులర్ అలర్జీ అంటాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ సర్జన్ షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. ఆక్యులర్ అలర్జీలో యూజువల్లీ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. చాలామందికి కళ్ళు ఎర్రగా అయిపోయి ఇచ్చింగ్తో, స్వెల్లింగ్తో, వాటరింగ్ వస్తుంది, కొంచెం బ్లరీ విజన్ కూడా ఉంటుంది. యూజువల్గా డస్ట్ ఎలర్జీ కానీ పెట్స్ అలర్జీ కానీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఐ అలర్జీ ఉన్న వాళ్ళకి స్కిన్ అలర్జీస్ కూడా ఉంటాయి. కొంతమందికి కంటిన్యూస్గా కోల్డ్ కూడా ఉంటుంది. ఇంకా చాలామందికి యూజువల్గా సమ్మర్లో కానీ స్ప్రింగ్ సీజన్లో కానీ, యూజువల్గా పోలెన్ సీజన్ అంటారు, దాంట్లో కూడా ఆ సీజన్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఐ అలర్జీస్. ఈ ఐ మేకప్ వాడుతున్న వారికి, కాంటాక్ట్ లెన్స్ వాడుతున్న వారికి, హెయిర్ డై వేసుకున్న వాళ్ళకి, వీళ్ళకు కూడా చాలామందికి ఐ ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ ఉంటుంది. దీన్ని ఆక్యులర్ అలర్జీస్ అంటారు. ముందు ఇలా ఇరిటేషన్ రాగానే కంట్లో హనీ కానీ, రోజ్ వాటర్ కానీ, అలోవెరా జెల్ కానీ కంట్లో పెడుతుంటారు. మీరు అలాంటివి ఎవరు చేయకండి. దానివల్ల కూడా కెమికల్ ఇరిటేషన్ వచ్చి కెమికల్ ఇంజరీస్ వస్తాయి. ఇవి యూజువల్గా వాడకూడదు. మీరు ఫస్ట్ అలా రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బట్ చాలామంది మన ప్రాక్టీస్లో ఏం చేస్తున్నారంటే ఐ అలర్జీ, అదే రెడ్నెస్ స్వెల్లింగ్ రాగానే ఫార్మసీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అక్కడ సిప్లాక్స్ డి అనే ఐ డ్రాప్ యూజువల్గా కామన్గా ఇస్తారు. అందులో డి అంటే డెక్సామెథసోన్, అదొక స్టెరాయిడ్. దానివల్ల క్యాట్రాక్ట్లు, హై ఇంట్రాక్యులర్ ప్రెషర్స్ అంటే గ్లకోమా లాంటి జబ్బులు కూడా వస్తుంటాయి. సో చిన్న ప్రాబ్లమే ఇది ఐ అలర్జీస్. దానికి మీరు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి ఏ డ్రాప్స్ అంటే అవి వాడకండి, ఏ కెమికల్స్ అంటే అవి మళ్ళీ కంట్లో వేసుకోకండి. ఇలాంటి సిమ్టమ్స్ వస్తే ఇమీడియట్గా ఆఫ్థల్మాలజిస్ట్ని కలవండి. ఇన్ కేస్ సివియర్ ఇచ్చింగ్ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే కోల్డ్ కంప్రెషన్స్ చేయండి. రోజు ఒక 5 to 6 టైం కోల్డ్ కంప్రెషన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐ రబ్ చేయొద్దు. ఎస్పెషల్లీ కిడ్స్ ఇలా దురదలు వస్తే ఐ రబ్ చేస్తే నల్లగుడ్డు పలచబడుతుంది. దానివల్ల కెరటోకోనస్ అనే జబ్బు వస్తుంది. సో చిన్న ఐ అలర్జీకి మీరు అంత పెద్ద డిజీజ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇమీడియట్గా ఎనీ ఆఫ్థల్మాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. యూజువల్ డాక్టర్స్ యాంటీ హిస్టమినిక్స్, లూబ్రికేషన్స్తో స్టార్ట్ చేస్తారు. దాంతో కూడా తగ్గకపోతే అప్పుడు మైల్డ్ స్టెరాయిడ్ ఏదైనా ఇస్తారు. బట్ అండర్ సూపర్విజన్లో అవి ఇస్తారు. ఎవ్రీ వీక్ చెకప్ చేస్తూ ఉంటారు. డ్రాప్స్ టేపర్ చేస్తూ ఉంటారు, అంటే తగ్గిస్తూ వేస్తుంటారు. సో అలా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆక్యులర్ అలర్జీస్ని ఈజీగా తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.